నమస్తే, వెల్కమ్ బ్యాక్ వన్స్ అగైన్. ఏపీ రాజకీయాలలో మరి కొత్త హాట్ టాపిక్గా బయటకు వస్తున్న ఒక అంశం ఏంటంటే మరి తెలంగాణలో కాంగ్రెస్ ఒక పాగా వేయబోతోంది. మరి రానున్న ఎన్నికలలో తను సైతం మరి పోటీలో నిలిచే అవకాశం ఉంది. దీనికి పార్టీకి సంబంధించి చీఫ్గా మరి షర్మిలమ్మ గారిని అక్కడ నియమించేందుకు మరి సన్నాహాలు కొనసాగుతున్నాయంటూ కూడా మనకి వినిపిస్తున్నమాట. అదేవిధంగా మరి ఏపీలో ఆల్రెడీ ఇప్పటికే పొత్తులు పెట్టుకుంటున్నామంటూ కూడా మరి ఖరారు చేసుకొని ఆ క్రమంలో ముందుకు పోతున్న టీడీపీ కానీ జనసేన కానీ మనం చూస్తున్నాం. మరి సంక్షేమ పథకాలను అమలు చేసుకుంటూ ముందుకు వెళుతూ మరి ప్రజల యొక్క మన్ననలను వారి యొక్క ఆశీర్వచనాలను కూడా కోరుతూ మరి ముందుకు వెళుతున్నారు వైఎస్ జగన్ గారు. వీరిద్దరు ఇలా ఉండగా ఆల్రెడీ బీజేపీ నుంచి మరి జనసేన మరి టీడీపీ కూడా ఎంతో కొంత సపోర్ట్ ఉండే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అట్నుంచి కూడా వినిపిస్తున్న సంకేతాలు. మొత్తానికి ఏపీలో మరో 3 నెలల్లో జరగబోతున్న ఈ యొక్క ఎన్నికలకు సంబంధించి మరి ఎలా ఉండబోతుంది, మరి కాంగ్రెస్ తెలంగాణలో పాగా వేసినట్లుగానే మరి ఆ ఏపీలో కూడా పాగా వేసి మరి ఆ యొక్క ఎన్నికల ఫలితాన్ని ఏ విధంగా పొందబోతుంది అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు ఎంవి మైసూర్ రెడ్డి గారు, మరి మాజీ మంత్రి, అదేవిధంగా మాజీ ఎంపీగా ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తాం. మైసూర్ రెడ్డి గారు నమస్తే అండి. రైట్ అండి. మరి ఇప్పుడు ఏపీకి సంబంధించి కూడా మరో 3 నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయంటూ కూడా మనకు అందుతున్న వార్తలు. కాంగ్రెస్ ఆల్రెడీ తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో మరొకసారి ఏపీలో కూడా పాగా వేసి అక్కడ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను కూడా దక్కించుకునేందుకు ఒక చర్చ, ఒక వ్యూహం సిద్ధమవుతున్న పరిస్థితి ఉంది. ఎలా ఉండబోతుందంటారు ఏపీలో రాజకీయ పరిస్థితి? ఈ తెలంగాణ సమస్య వేరు, ఆంధ్ర సమస్య వేరు. ఆంధ్రాలో ఎందుకంటే ప్రజల్లో ఒక విధమైన విమర్శనాత్మక దృష్టితో చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అనేసరికి. రాష్ట్రాన్ని విడగొట్టింది జీర్ణించుకోలేకపోతున్నారు. రకరకాల సంబంధ బాంధవ్యాలు గత 70 సంవత్సరాలుగా ఏర్పడినాయి ఇక్కడ. ఆ బాంధవ్యాలను వదులుకొని పోవాలని అంటే ఎవరికి కూడా కొంచెం బాధాకరమైన విషయమే. అందువల్ల ఆడ కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుంది అని అంటే నేను నమ్మకం లేని పరిస్థితి. లీడర్షిప్ కూడా చూసినప్పుడు కొన్ని జిల్లాల్లో అయితే లీడర్షిప్పే లేదు. గోదావరి జిల్లాల్లో కానీ, గోదావరి జిల్లాలోనంటే ఒకరిద్దరు ఉన్నారు. మళ్ళీ విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు ఎవరు లేరు. కృష్ణా, గుంటూరులో కూడా ఎవరు లేరు. ప్రకాశం జిల్లాలో కూడా లేరు. నెల్లూరు జిల్లాలో లేరు. ఒక అనంతపురం జిల్లాలో, కడప జిల్లాలో ఒకరిద్దరు, చిత్తూరు జిల్లాలో ఒకరు ఉన్నారు. ఒక్కొక్క నాయకులే ఉన్నారు. కానీ మొత్తం మీద నాయకత్వం అనేది పోయినారు. ఇటు తెలుగుదేశానికో ఇటు వైఎస్ఆర్సీపీకో వెళ్ళిపోయినారు. నాయకులే లేరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇస్తారని నేను ఇద్దరు పత్రికల్లో చూసినాను. అది ఆమె వెళ్ళినా కానీ ఇప్పుడు చేయగలిగిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే 3 మాసాల్లో 4 మాసాల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఆమె పార్టీని సంస్థాగతంగా ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళగల పరిస్థితి ఉంటుందనుకోను. నిజంగానే ఆమె ఆంధ్ర కాంగ్రెస్కి పోయాలనే ఆలోచన ఉంటే ఇప్పుడు ఆమె పార్టీని ఇక్కడ పెట్టకుండా అక్కడే పెట్టేసిండు కదా. అప్పుడు పరిస్థితి వేరు. ఆమె పార్టీ స్థాపించినప్పుడు వైఎస్ఆర్టీపీ అని ఇక్కడ పార్టీ స్థాపించినప్పుడు అదే ఆంధ్రాలో స్టార్ట్ చేసింటే ర్యాలీ ఉందరు. ఇప్పుడు ఏమవుతుంది అంటే జనసేన, తెలుగుదేశం ఒకటిగా పోటీ చేస్తారనేది బహిర్గతమైన వ్యవహారం. గతంలో అంటే ఉంటారా ఉండరా అని ఆలోచన చేయాల్సింది వస్తుండే. ఆయన రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఆయన్ని పరామర్శించి వచ్చి మేము ఒకటిగానే కంటెస్ట్ చేస్తామన్నారు. అడుగులు కూడా అదే విధంగా వేస్తున్నారు ఒకటిగా. వాళ్ళిద్దరూ కలిసినప్పుడు కొంచెం వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీని పునర్నిర్మాణం చేసి ఓటింగ్లోకి సమాయత్తం చేస్తారంటే నమ్మకం లేని పరిస్థితి. ఆమె ఆంధ్ర పాలిటిక్స్లోనే ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే మొదటిన పార్టీ స్థాపించుకోండు కదా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున పోయి ఆడ చేయగలిగింది కూడా ఏం లేదు. నాయకత్వము లేదు, కార్యకర్తలు లేరు. అందులో పార్టీ అంటే కొంచెం అసహ్యభావం ఉంది డివిజన్ చేసినాక. దీనివల్ల ఆడ పుంజుకుంటుంది. రేపు ఎన్నికల్లో ఏదో జరగబోతుంది మహత్తరమైన విషయం అని అనుకునేదానికి లేదు. రైట్ అండి. ఇప్పుడు షర్మిల ఎంట్రీ ఏపీ కాంగ్రెస్లో కేవలం నామమాత్రంగానే మారబోతుందా?
మీరు చెప్తున్నట్లుగా మరి మార్పు ఏం తీసుకురాకుండా ఉండబోతున్నారా? అంటే వైఎస్ఆర్టీపీగా ఆల్రెడీ తెలంగాణలో ప్రవేశం చేయడం జరిగింది. మరి వైఎస్ఆర్టీపీ కాదని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్, అంటే రెండింటికి చెడ్డ రేవడిగా షర్మిల మారబోతుందా? అంట కాదు, ఇక్కడ ఉన్నప్పుడే వైఎస్ఆర్టీపీ తెలంగాణలో ఉన్నప్పుడే కొంచెం కాంగ్రెస్ పార్టీతో కలవాలని ప్రయత్నాలు జరిగినాయి. మరి ఎందుకో జరగలేదు. తుదకు కంటెస్ట్ చేయకుండానే కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ మద్దతు పలకమని చెప్పి తమ కార్యకర్తలకు పిలుపునిచ్చినారు. నిజంగా ఆమెకు ఆంధ్ర మీద ఇంట్రెస్ట్ ఉండింటే ఎప్పుడో ఆంధ్రలోనే ఆమె పార్టీ స్థాపించిండేది. ఇప్పుడు పోయి కాంగ్రెస్ పార్టీకి సారథ్యం వహించి చేస్తాదని నేనైతే అనుకోవడం లేదు. రైట్. ఇప్పుడున్న మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షాలుగా అనిపిస్తున్నా వినిపిస్తున్నా మరి టీడీపీ కానీ జనసేనతో కానీ అంటగాగుతూ ఉన్నారు. అంటే విమర్శనాస్త్రాలు వీళ్ళు వేయటం, వాళ్ళు సమాధానాలు చెప్పడం, ఇవన్నీ. మరి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెల్లెలు ఒకవేళ షర్మిల కాంగ్రెస్ తరఫున వెళ్ళి అక్కడ మరి కాంగ్రెస్ని ఈ విధంగా క్యాడర్ని మళ్ళీ రీకాప్ చేసే ఒకవేళ పడితే అన్న చెల్లెల మధ్య పోటీ ఎలా ఉండబోతుందంటారు? ఉంటుందంట అంటే ఇప్పుడు పోయి పునర్నిర్మాణం చేస్తుందని నేను అనుకోవడం లేదు. సమయం తక్కువ ఒకటి, ఇప్పుడు కార్యకర్తలు కూడా లేరు కాంగ్రెస్ పార్టీకి, నాయకులు కూడా సరైన నాయకత్వం లేదు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఉంది అక్కడ కాంగ్రెస్ పార్టీ. విభజన తర్వాత చాలా గడ్డు పరిస్థితుల్లో. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే కాంగ్రెస్ పార్టీకి బేషన్ స్టేట్. అటువంటిది పోయి ఏదో ఇక్కడ తెలంగాణలో అంటే రాష్ట్రం ఇచ్చింది తెచ్చింది మేమేనని ఏదో చెప్పుకునేదానికి ఉంది. ఆ అవకాశంతో ఏదో ఇక్కడ రాగలిగినారు, కానీ అక్కడ పోయి చెప్పలేరు కదా. ఎందుకు విడగొట్టినారంటే జవాబు లేదు కదా, వాళ్ళు లేదు. నాయకులు కూడా అలా ఒక దవన వెళ్ళిపోయినారు. వైఎస్ఆర్సీపీలోకి, తెలుగుదేశంలోకి, జనసేనలోకి రకరకాలుగా విడిపోయినారు. వాళ్ళిద్దరూ కలిసి చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికరమే. మధ్యలో కాంగ్రెస్ పార్టీ వస్తుందని నేను అనుకోవడం లేదు అక్కడ. రైట్. మరి టీడీపీ కానీ జనసేన కానీ ముందు నుంచి కూడా పొత్తుకు సంబంధించిన రాగాలు సరాగాలు పడుతూనే ఉన్న అంశం చూస్తున్నాం. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా దగ్గరగా అవుతున్న పరిస్థితి. మరి ఈ రెండు పార్టీలు కలిస్తే మరి వైఎస్ఆర్సీపీకి పోటీ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? పోటీ ఇబ్బందికరమే. ఎందుకంటే రెండు కలవకుండా విడివిడిగా కంటెస్ట్ చేసినాయనుకోండి, జనసేన సపరేట్గా తెలుగుదేశం సపరేట్గా కంటెస్ట్ చేస్తే అది వైఎస్ఆర్సీపీకి మేలు జరుగుతుంది. వాళ్ళు ఇద్దరు కలిసి చేసినప్పుడు వైఎస్ఆర్సీపీకి నష్టమే జరుగుతుంది. పోతే ఏమిట్రానంటే బీజేపీ ఎవరికి చేస్తారు, ఏ ఫ్రంట్కి సపోర్ట్ చేస్తుంది అనేది అంటే పెద్దగా లేదు. అక్కడ కూడా కాంగ్రెస్ మాదిరే ఉంది బీజేపీ పరిస్థితి కూడా. కాకపోతే మోరల్ సపోర్ట్ అన్నప్పుడు ఇంత గతంలో అయితే వైఎస్ఆర్సీపీకి మోరల్ సపోర్ట్ ఇచ్చినారు. వీళ్ళు కూడా పార్లమెంట్లో ఏమైనా క్రిటికల్ బిల్స్ వచ్చినప్పుడైతేనేమి, ఇతర సమస్యలు వచ్చినప్పుడైతేనేమి బీజేపీ ప్రభుత్వాన్ని సమర్థించుతూ వచ్చినారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ మెంబర్లు. ఇప్పుడు జనసేన అయితే అలయన్స్లోనే ఉంది అనుకోండి బీజేపీతో. ఈ తెలుగుదేశంతో కలిసినప్పుడు బీజేపీ మద్దతు ఇస్తుందా లేదా, అలయన్స్ పెట్టుకుంటారా అనేది. అలయన్స్ పెట్టుకుంటే బీజేపీతో ఒక రాయలసీమ జిల్లాలోనూ కొంతమేరకు, గుంటూరులో ఒక సీటు, విజయవాడలో ఒక సీటు, వైజాగ్లో ఒక సీటు, కొన్ని సీట్లలో మైనారిటీ ఓట్లు ఉన్నాయి. వాటితో ఇబ్బంది అవుతుందని ఆలోచన చేస్తున్నారు. మరి తుదకు ఏ షేప్ తీసుకుంటారో మరి. ఇద్దరికి మీరిద్దరే పోట్లాడండి, మీకు వచ్చిన వాళ్ళని మాకు ఇవ్వండి అంటారో. వీళ్ళైతే ఇక్కడి నుంచి అయితే ప్రతిపాదనలు అయితే మాకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తాయో అన్ని ఎంపీ సీట్లు మీకు మద్దతు పలుకుతాము అనేది ఒకటి వినపడుతుంది. ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం జనసేన పొత్తు కానీ మరి వాళ్ళు కొన్ని సీట్లు కావాలని అడుగుతానట్టున్నారు. మెంబర్లు ఎవరైనా కానీ మా సింబల్ అయితే ఉండాలా అనేది అడిగినప్పుడు, పొత్తు పెట్టుకున్నప్పుడు కొంచెం ఈ 20-30 సీట్లలో మైనారిటీలు ఎట్లా రియాక్ట్ అవుతారనే దాంతో అందరూ వేచి చూస్తున్నారు. తుదకు ఏం స్టాండ్ తీసుకుంటుందో బీజేపీ అయితే పూర్తిగా తెలియదు. రైట్. మరి రాజకీయాలు అనగానే కులాలు గుర్తుకొస్తాయి. కులాలు లేకుండా రాజకీయాలను విడదీయలేము, రెండింటిని కలిపి చూడాలి. ఇప్పుడు రెడ్డి సామాజిక వర్గం కానీ, కమ్మ కానీ, కాపు కానీ మనం ముగ్గురు అనుకున్న ఆ ముగ్గురు నాయకుల్లో ఉన్నాయి.
ఈ కుల సమీకరణాలు కలిసి వస్తాయంటారా? సదరు పార్టీలకే సపోర్ట్ చేస్తారా, లేకపోతే అధికార పార్టీకి వెళ్తాయంటారా? అంటే గతంలో అయితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన మెజారిటీ నాయకులు అయితే వైఎస్ఆర్సీపీకే చేశారు. ఇప్పుడు వాళ్ళల్లో కూడా మాకు రైతులు అనుకో, రైతుల సెక్షను మాకేం సహాయ సహకారాలు అందలేదు కదా, మోడీ ఇస్తున్న 6,000 ఈయన 7,000 13,000 కదా మాకు వస్తున్నది, మాకు సంక్షేమంగా ఏమి మనం చూడడం లేదనేది నిరాశ నిర్లిప్తత ఉంది. ఇంకా కాపులు కూడా కొంచెం ఈ అలయన్స్ అనేతలకి కొంత సందిగ్ధ అవస్థలో ఉన్నారు, తుదకు వెళ్ళిపోతారు అనుకుంటా అంతా కలిసి. కాపులు, కమ్మ, ఈ ప్రభుత్వ యొక్క వ్యతిరేకత వల్ల ఇతర కులాలు ఇవన్నీ కలిసిపోయేది ఉంది. జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తే వైఎస్ఆర్సీపీకి నష్టమే జరుగుతుంది. రైట్. మరి ఒకవేళ వైఎస్ఆర్సీపీ ఇప్పటికే ఉన్న కామ్రేడ్లు ఒక 5-10% ఉన్నట్లుగా నాకు ఒక అంచనా తెలుస్తుంది అక్కడ. దానికి సంబంధించి కూడా కామ్రేడ్ల యొక్క సపోర్ట్ ఒకవేళ వైఎస్ఆర్సీపీకి కానీ లేకపోతే వీళ్ళిద్దరే అలయన్స్ కానీ కలిస్తే ఎలా ఉండబోతుంటారు సమీకరణం? అంటే కామ్రేడ్స్ అంటే కమ్యూనిస్టులు పోతే వాళ్ళు జనసేన తెలుగుదేశం అలయన్స్కి పోతారనుకుంటా. మరి అయితే ఆడ నామినల్గా ఉంది, ఇంతవరకు అయితే అటువంటి చర్చ ఏం రాలేదు. జనరల్గా ప్రతిపక్షం వైపు మొగ్గు చూపుతారనుకుంటాను. ఈ వైఎస్ఆర్సీపీ పక్కన అయితే ఉండకపోవచ్చు. రైట్. ఇప్పుడు మరి వైఎస్ఆర్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కొన్ని పథకాలను రద్దు చేశారంటూ కూడా అప్పుడు దళిత సోదరులు కొంత నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. మరి దళితుల పక్షపాతి జగన్ అంటూ కూడా కొత్తల్లో అప్పట్లో వినిపించిన మాట ఇప్పుడు మాట వినిపించట్లేదు. ఎందుకంటారు దళితులు ఒకవేళ మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులుగా మారారు అనుకోవచ్చు అంటారా? పరిశీలన ఎలా ఉందంటారు? మీరేమంటారు? అంటే జనరల్గా ప్రభుత్వాన్ని ఉన్నాక అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి వల్ల ప్రజలు ప్రతిపక్షం పట్ల మొగ్గు చూపుతూ ఉంటారు. ఈ కులాలన్నిటి అందులో భాగంగా వస్తూ ఉంటాయి కానీ పూర్తిగా 100% కుల ప్రాతిపదికన రావు. మెజారిటీ ప్రజలు ఎవరిని అడిగినా ఎట్లుండదు పరిస్థితి ఏమిటి అని అన్నప్పుడు సార్ అధికార పార్టీకి అంత బాగలేదు పరిస్థితి అని అంటున్నారు. ఎవరిని అడిగినా, ఏ కులం వాళ్ళని అడిగినా, ఎవరిని అడిగినా అదే మాట మాట్లాడుతున్నారు. రైట్ అండి. మరి మీ యొక్క అనుభవంలో చెప్పండి. మనం ఒకటి ఆల్రెడీ సామెత గురించి విన్నాం, జనతా వనిత నాడి మనం పట్టలేమని. జనతా నాడి పట్టలేము, వనిత నాడి పట్టలేమని. ఇప్పుడు మరి ఏపీ నాడి ఎలా ఉండబోతుందంటారు? అంటే ఇప్పుడు సర్వేలు కొందరు చేస్తున్నారు, అంటే ఇస్తున్నారు. కానీ అదే నువ్వు అంటే చూడు, జనతా వాణి ఎట్లుంది అని అంటే కొంచెం ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంది అనేది అది ఎవరిని అడిగినా సామాన్యంగా చెప్పే మాట అదే చెప్తున్నారు. అంటే అదేంటో కానీ మరి గత దశాబ్ద కాలంగా మనం చూస్తున్నట్లయితే అధికార పక్షంలో ఉండే ఏవైతే పార్టీలు ఉన్నాయో వారికి వ్యతిరేకత, నిరసన మూటగట్టుకుంటున్న పరిస్థితి. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్యానికి మంచిదనంటారా? ఈ పరిణామం మంచిదనంటారా? అంటే ఇవి మంచిది అని అంటే నీ ప్రజలు ఏం చేస్తారంటే ప్రభుత్వానికి వచ్చినప్పుడు ఏ విధంగా పరిపాలిస్తుంది, మా ఇబ్బందులు సబ్బందులు ఏ విధంగా పట్టించుకుంటుంది అనేది చూస్తుంటారు. వాళ్ళు పట్టించుకోకుండా ఎక్కువ అసంతృప్తి పేరుకుపోయిందనుకోండి డెఫినెట్గా తీర్పు చెప్తారు. అది ప్రజాస్వామ్యంలో ఉండే పద్ధతి ఎక్కడైనా కానీ, యూరోప్లో కానీ అమెరికాలో కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు అసంతృప్తి అనేది ఉంటుంది. ఉండినప్పుడు వాళ్ళ తీర్పు కూడా అట్నే ఉంటుంది. జనవాణిని బట్టే తీర్పు వస్తుంది. రైట్ అండి. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులను ఒకసారి అటు ఇటు పక్కన పెట్టి చూద్దామండి. ఒకవేళ ఇప్పుడు మరి తెలంగాణలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఓటర్లు మార్పు కోరుకుంటూ కాంగ్రెస్కి పట్టం కట్టడం జరిగింది మార్పు కోసం అని చెప్పేసి. మరి నీళ్లు, నియామకాలు, నిధులు అంటూ వచ్చిన టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్గా మారటం అది కూడా ప్రజలు చూశారు. మరి ప్రజల యొక్క తీర్పు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఏపీలో ఎలా ఉండబోతుందంటారు? ఇదే ట్రెండ్ అక్కడ కూడా ఫాలో కాబోతుందా? జనరల్గా జనం మాట్లాడేది, నేను అనేది కాదు. ఈడ పోయింది ఇంకా ఆడ పోతుంది సార్ అని అంటుంటారు. అది అక్కడ కూడా అదే సేమ్ సమస్యలు. నిధులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు అయితే లేవు, కుంటుపడిపోయినాయి. ఏదో వచ్చిన ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకే ఖర్చు పెడుతున్నారు. అవి కూడా అందరికీ సంక్షేమ కార్యక్రమాలు అవ్వడం లేదు, కొంతమందికే వస్తుంది. కానీ శాచ్యురేషన్ రీచ్ కాదు. ఇప్పుడు శాచ్యురేషన్ రీచ్ కాకపోతే 14 ఏదో కండిషన్లు పెట్టినారు. ఆ కండిషన్లలో ఏ ఒక కండిషను క్వాలిఫై కాకపోయినా అవి వాళ్ళకి ఇవ్వటం లేదు, లబ్ధిదారులుగా ఎంపిక చేయటం లేదు. చేయనందువల్ల మీరు నేను ఆర్థికంగా సమానత్వంలో ఉంటాము.
మీ పిల్లవాడు ఏదో చదువుకొని ఏదో ఉద్యోగం చేసింటాడు అనుకో, ఉద్యోగం ఉన్న ఇంట్లో లేదంటారు. ఆ ఉద్యోగం చేసి పిల్లవాడు ఏదో వాడు బతుకుతారు, వాడు బతుకుతుంటాడు. నీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుడు నువ్వు మైసూరారెడ్డి గారికి ఏమో వచ్చింది నాకు రాలేదని బాధపడతారు కదా. అందువల్ల ఈ సంక్షేమ కార్యక్రమాల్లో ఫుల్ శాచురేషన్ రీచ్ కావడం ఏ గవర్నమెంట్ చేత కాదు. దానివల్ల అసంతృప్తి అనేది వస్తుంది. అసంతృప్తి వచ్చినప్పుడు జనం అసంతృప్తికి తోడు ఇతర సమస్యలతో పాటు ఓటు తీర్పు పట్ల వస్తుంటుంది. అది మంచిదిగా ప్రజాస్వామ్యంలో ఉండే సిద్ధాంతం ఏది, మూల సిద్ధాంతం ఏది, ఆ పద్ధతి ప్రకారమే జరుగుతుంది. రైట్. ఇప్పుడు మరి ఓట్లు ప్రజలు రెండు తీసుకుంటే మరి ప్రజలు బలమైన వారా, ఓటు హక్కు బలమైందంటారా? ఎవరు బలమైన వారు అంటారు? ప్రజలే బలమైన వాళ్ళు కదా. నేను ఎంత నాయకుడైనా కానీ తుదకు వారి దగ్గరికి వెళ్ళి దండం పెట్టాల్సిందే, ఓటు అర్థించాల్సిందే. ఆయన ఇష్ట ప్రకారం వేస్తుంటారు అనుకోండి. అంటే ప్రజలే బలవంతులు, ప్రజలే తీర్పు చెప్తారు, ప్రజలే ప్రభుత్వాన్ని తీసుకొస్తారు కదా. కాబట్టి ఇక్కడ ప్రజలే బలవంతులు అనుకోవాల్సిందే కానీ రాజకీయ నాయకులు కాదు. ఇప్పుడు ముఖ్యమంత్రి చేస్తారు, రేపు పొద్దున ప్రభుత్వం పోయిందనుకో ఆయన మామూలు జనంతో పాటు తిరగాల్సిందే కదా. రైట్ అండి. అంటే ఇంతకాలం మీరు ఇన్ని ప్రభుత్వాలను మీ కంటితో చూశారు. మీరు కూడా మంత్రిగా పనిచేస్తారు, మరి అదేవిధంగా మరి ఎంపీగా పనిచేస్తున్నారు, ఎమ్మెల్యేలుగా పనిచేస్తున్నారు, చిన్న చిన్న స్థాయి నుంచి కూడా పెద్ద స్థాయికి వెళ్ళున్నారు. ఈ పార్టీలన్నీ మారడం ఇట్లా కాకుండా విదేశాలలో లేకపోతే ఇతర దేశాలలో ఉండేలాగా సుస్థిరమైన ప్రభుత్వాలు ఏర్పడే అవకాశం లేదంటారు మన దేశంలో? అంటే కొంతకాలం ఆ పార్టీకి, ఇంకొంతకాలం ఇంకో పార్టీకి అవకాశం అంటే ఎంతకాలం ఎక్కడైనా కానీ, యూరోప్లో అయినా కానీ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగే చోట, ఇప్పుడు అమెరికానే తీసుకోండి, ఒక మారు రిపబ్లికన్స్ వస్తారు, ఒక మారు డెమోక్రట్స్ వస్తుంటారు. ఈడ కూడా అంతే. తప్పేముందేది, ప్రజలు ఏది కావాలని కోరుకుంటారో దానికి అనుకూలంగా తీర్పు చెప్పినప్పుడు ఆ ప్రభుత్వమే వస్తుంటుంది. ప్రజలే పెద్దవారు కానీ నాయకులు పెద్దవారు కాదు. ప్రజలు ఇచ్చిన తీర్పే అది ప్రభుత్వం అవుతుంది. ప్రజా తీర్పే పెద్దది కానీ నాయకుల తీర్పు పెద్దది కాదు. ఓకే. చివరిగా మరి అక్కడ ప్రభుత్వాలు కానీ ఇక్కడ ప్రభుత్వాలు కానీ, దేశంలో ఎక్కడ ప్రభుత్వాలు కానీ ఎక్కడైనా మనం ఓటు ద్వారా మనం సాధించుకుంటున్నాం, మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. మరి ఈ ఓటు హక్కును మనకు కల్పించిన రాజ్యాంగంలో డ్రాఫ్టింగ్ కమిటీలో మరి దానికి సంబంధించి ఉన్న అంబేద్కర్ గారు ఒక వజ్రాయుధాన్ని ఇవ్వడం జరిగింది. అదే ఓటు అనుకుంటున్నాం. ఈ ఓటు ఇంకా 10 కాలాల పాటు అలాగే ముందుకు వెళ్ళాలంటే మీరు ఇచ్చే సూచన ఏంటంటారు? ప్రభుత్వాలు కానీ ఓటర్లు కాదు, ఇది రాజ్యాంగం మార్పు చేసేదానికి అవసరం ఎవరి చేత కాదులేండి. ఎందుకంటే ప్రజలు ఎన్నుకుంటే ప్రభుత్వమే ఎప్పుడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వమే మంచిది. కానీ నాన్ అథారిటేరియన్ రూల్స్ ఎప్పుడు కూడా ప్రజలకు మేలు చేయవు. వాళ్ళ సొంత అజెండా ఉంటుంది. అథారిటేరియన్గా వచ్చిన వాళ్ళు, డిక్టేటర్షిప్లో వచ్చిన వాళ్ళు, నిరంకుశంగా వచ్చిన వాళ్ళు, మంచి నాయకుడైతే ఏదో దేశం అభివృద్ధి చెందుతుంది. కానీ చెడ్డ నాయకులు వచ్చినారంటే దేశం పతనం అయిపోతుంది. ప్రజాస్వామ్యంలో అట్ట కాదు. ప్రజలు ఏమనుకుంటారో అని ఒక పని చేసేటప్పుడు ప్రజలు ఏమనుకుంటారో అని ఆత్మవిమర్శన చేసుకోవాల్సింది ఉంటుంది. ప్రజలకు దగ్గర అయ్యేటట్టు కార్యక్రమాలు రూపొందించుకోవాల్సి ఉంటుంది. ప్రజల సంక్షేమం పట్ల దృష్టి పెట్టాల్సింది ఉంటుంది. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా నడుచుకోవాల్సింది ఉంటుంది. కాబట్టి ప్రజాస్వామ్యం ఎప్పుడైనా గొప్పది. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి. మొత్తానికి ఏపీ రాజకీయాలలో మరి ముఖ్యంగా కాంగ్రెస్ చీఫ్గా షర్మిల వెళ్ళబోతున్నారు అంటూ వచ్చిన వార్తలు ఏవైతే ఉన్నాయో వాటి మీద స్పందించడం జరిగింది మైసూరారెడ్డి గారు. అదేవిధంగా మరి ఎవరు ఏ పార్టీకి చీఫ్గా ఉన్నా, ఎవరు ఏ పార్టీకి ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, మంత్రులుగా ఉన్నప్పటికీ ప్రజల యొక్క నిర్ణయమే ప్రధానంగా అక్కడ అంశంగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజా నిర్ణయమే, ప్రజల యొక్క అభిష్టమే ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తుందంటూ కూడా తన మాటగా చెప్పిన విషయం.